హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం పప్పుచారు ఉప్పు చేప చూస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. మీకు అందరికి తినే వాళ్ళకి తెలిసే ఉంటుంది చాలా బాగుంటుందని. ఇది ఎట్లా చేసుకోవాలన్నా చూస్తామా మరి. ఈ పప్పులేకి మనం ఈ చేప ఇట్లా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ చేప గ్రేవీతో కానీ కొంచెం తినచ్చు అన్నము. మళ్ళీ పప్పుతో తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా పప్పు ఎట్లా చేయాలో చూస్తామండి. ఇట్లా కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు తీసుకున్నానండి. బాగా ఇది ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి ఎర్రగడ్డ, టమాటో, చింతపండు వేసుకుంటాము. మిరప్పొడి మనకి ఎంత కావాలో అంత మన టేస్ట్ కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. పప్పు పొంగుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. కుక్కర్ స్టీమ్ పెట్టుకొని ఒక 3-4 విజిల్ పెట్టుకుంటామండి. పప్పు కానీ స్టీమ్ అయిపోయింది, బాగా ఇట్లా ఉడికింది. ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఇది బాగా మ్యాష్ చేసుకుంటామండి. ఇట్లా బాగా మెదిగింది పప్పు కానీ. ఇప్పుడు మనకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. ఆ వేసే వాటర్ వేడి నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉంటుంది అది టేస్ట్కి. ఇప్పుడు పోపు పెట్టుకుంటాం. పప్పుకి మినపప్పు, ఆవాలు కొద్దిగా వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకునేది వేసుకున్నా. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకుంటాం. అంత బాగా కలర్ వచ్చేంత వరకు పోపు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే పప్పుకి బాగా రుచి ఇస్తుందండి ఆనియన్ కానీ. అయిపోయింది, మన పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాము. పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు ఉప్పు చేపకి రెడీ చేస్తాము. వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులోకి మనం ఉప్పు చేప, ఇవి రిబ్బన్ ఫిష్ అని కూడా అంటారండి, ఇవి వేసేసుకుంటాము. చావడ్లు, రిబ్బన్ ఫిష్, ఉప్పు చేప, ఇవన్నీ పేర్లు ఉన్నాయండి దీనికి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఈ చేపను వేసుకోవడం వల్ల బాగా అది పైన వచ్చేసి ఆ వైట్ వైట్ ఉంటుంది కదా, అదంతా ఉప్పు పేరుకొని ఉంటుందండి. ఇదంతా పోవాలి మనకు. ఆ వైట్ అంతా, పైన ఉండే వైట్ అంతా పోవాలంటే వేడి నీళ్ళల్లో కొంచెంసేపు ఉంచి పెట్టేసి పక్కన పెనంలో ఆయిల్ వేసుకున్నాను. అందులోకి వాష్ చేసుకున్న ఎండు చేప వేసుకుంటాం. ఎండు చేపని బాగా ఫ్రై చేసుకుంటాం. బాగా ఇట్లా కరకరలాడేలాగా. ఇట్లనే కూడా తినేయచ్చండి, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇట్లనే ఇష్టం, మసాలా ఏమేయకుండా. ఇందులోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఇట్నే కానీ తినచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, పసుపు వేసుకుంటాం. మసాలా నచ్చే వాళ్ళకి ఇట్లా చేసుకోవచ్చండి. మసాలా వద్దనుకుంటే ఫస్ట్ మనం వేయించుకుని తీసి కూడా కొద్దిగా లైట్గా మిరప్పొడి చల్లేసి తినచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటాం కొద్దిగా. ఆ మసాలా కానీ మాడుతుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే మంచిగా మసాలా ఉడుకుతుంది బాగా. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్నాం కదా ఎండు చేపలు వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ మసాలాతో కానీ అన్నం కొద్దిగా కలుపుకొని తినచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లైట్గా ఉప్పు వేసుకోండి. ఎండు చేపలో ఉప్పు ఉంటుంది. ఆనియన్స్కి, ఈ వాటర్కి, వీటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎండు చేపలో ఉప్పు, ఇది ఉప్పు చేప అండి, దానికన్నా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఇది ఈ గ్రేవీతోనే కానీ అన్నం కలిపి తినచ్చండి. కొద్దిగా ఇది తినేసి కొద్దిగా పప్పు అన్నం తిన్నామంటే ఫుల్ ఫీల్ అవుతుందని చాలా బాగుంటుంది. మీరు ఇట్లనే ట్రై చేసుకొని చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేమైతే ఈరోజు పప్పుచారుతో ఉప్పు చేప పెట్టుకొని ఎంజాయ్ చేస్తామండి, చాలా బాగుంటుంది. చూడండి పప్పుచారు కానీ
అంతా రెడీ అయింది. ఒకసారి ఈ ఎండు చేప కర్రీతో తినేసిన అండి అన్నము. నెక్స్ట్ పప్పు వేసుకున్నా. పప్పుతో కలుపుకొని ఈ ఉప్పు చేప తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.